హాయ్ ఫ్రెండ్స్, నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మనం అమెజాన్ బేసిక్స్ టీవీని అయితే అన్బాక్స్ అయితే చేద్దాం. సో అన్బాక్స్ చేసి క్విక్ ఇంప్రెషన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇది వచ్చేసి 32 ఇంచ్ మోడల్ అనమాట. సో ఫస్ట్ వాళ్ళు 55 ఇంచెస్ అయితే లాంచ్ చేశారు. ఇప్పుడు అన్ని సైజెస్లో అయితే వచ్చాయి మనకి 32, 43, 43, 4K అండ్ 50, 55 అయితే వచ్చిందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు బాక్స్ కంటెంట్స్ ఏమొస్తున్నాయి అనేది బాక్స్ ఓపెన్ చేసి అయితే చూద్దాం. ఫ్రెండ్స్, ఇక మనం బాక్స్ ఓపెన్ చేసి ముందుగా బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రెండు స్టాండ్స్ అయితే కనిపిస్తున్నాయి. సో టేబుల్ టాప్ స్టాండ్స్ అయితే రెండు అయితే ఇచ్చారు. ఇవి రెండు కూడా మనకి ఎటువంటి మెటల్ బిల్డ్ అయితే కాదు. సో ప్లాస్టిక్ స్టాండ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ అలానే మనం చూసుకున్నట్లయితే పవర్ కార్డు కూడా మనకు ఒకటైతే ఇచ్చారు. అండ్ అలానే మనం చూసినట్లయితే రిమోట్ అయితే ఉందన్నమాట. సో రిమోట్తో పాటు రిమోట్కి రెండు బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ థింగ్ కనుక మనం ఇందులో చూసినట్లయితే మనకి ఐఆర్ ఎమిటర్ కేబుల్ అయితే మనకి ఇందులో వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారు. సో దీంతో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. దీని గురించి నేను మీకు వీడియోలో ఫర్దర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అండ్ అలానే మనకి వాల్ మౌంట్ కోసం అయితే వాల్ మౌంట్ సెటప్ కూడా ఇచ్చారు. సో ఈ బడ్జెట్లో చాలామంది స్కిప్ అయితే చేస్తున్నారు, బట్ వీళ్ళైతే మనకి వాల్ మౌంట్ స్టాండ్ కూడా ఇచ్చారు. ఫ్యూచర్లో మీరు వాల్ మౌంట్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇన్స్టాలేషన్ పర్సన్ వచ్చినప్పుడు మీరు వాల్ మౌంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలానే మనకి ఒక యూజర్ మాన్యువల్ అయితే ఉంది. అండ్ ఆర్సీఏ కేబుల్ అయితే మనకి అయితే ప్రొవైడ్ అయితే చేశారన్నమాట. సో ఓవరాల్గా ఇవి బాక్స్ కంటెంట్స్ కనుక మనం చూసినట్లయితే ఇంకా అంతకుమించి మనకి బాక్స్లో ఎటువంటి అయితే ఏం లేవు. ఇక డైరెక్ట్గా టీవీ అయితే ఉంది. టీవీని అయితే బయటికి తీద్దాం. టీవీని బయటికి తీసి మనం ఒకసారి దీని యొక్క స్టాండ్స్ అయితే ఫిట్ చేద్దాం. సో ఏం లేదు, సింపుల్గా స్టాండ్స్ వచ్చేసి మీకు ఇక్కడ ఏ అని మెన్షన్ చేసి ఉంటుంది అనమాట స్టాండ్ మీద, యాజ్ వెల్ యాజ్ టీవీ దగ్గర. సో ఏబి అని అయితే ఉంటుంది. ఏని ఏ దగ్గర, బీని బి దగ్గర పెట్టి మీరు సింపుల్గా స్క్రూస్ అయితే ఫిట్ చేసినట్లయితే మీకు టోటల్గా స్టాండ్స్ అయితే ఫిట్ అయితే అయిపోతాయి. సో స్టాండ్స్ ఫిట్ అయితే చేశాను నేను ఇక్కడ. ఒకసారి మనం ఈ ప్లాస్టిక్ ర్యాపర్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ అయితే రిమూవ్ అయితే చేసేద్దాం. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టీవీ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే డిజైన్ వచ్చేసి యాజ్ యూజువల్ ఈ బడ్జెట్లో వచ్చే అన్ని టీవీలో ఏదైతే డిజైన్ ఉంటుందో సేమ్ టైప్ ఆఫ్ డిజైన్. మరి మనకి బెజల్ లెస్గా అయితే లేదు. బెజల్స్ అయితే అన్ని టీవీలో ఉన్నట్లయితే బెజల్స్ అయితే ప్రొవైడ్ అయితే చేశారు. కింద చూసినట్లయితే కొంచెం మనకి ఎక్కువ బెజల్ అయితే ఉంటుంది కంపేర్ టు సైడ్స్ కానీ టాప్తో కానీ కంపేర్ చేసి చూసినట్లయితే. బెజల్స్ విషయంలో మాత్రం ఎటువంటి కొత్తగా అయితే ఏం లేదు. మీకు ఓవరాల్గా టీవీ చూడడానికి అన్ని టీవీస్ ఉన్నట్టు అయితే ఉంటుంది. అండ్ ఓవరాల్గా మీకు ఏదైతే ఈ స్టాండ్స్ ఉన్నాయో ఈ స్టాండ్స్ వచ్చేసి మీకు ఆల్రెడీ చెప్పాను నేను ప్లాస్టిక్ స్టాండ్స్తో వస్తుంది. సో వీటిని కూడా నార్మల్ అన్ని టీవీస్ వచ్చినట్టే డిజైన్ అయితే వచ్చింది. సో డిజైన్ పరంగా పెద్ద డిఫరెన్సెస్ అయితే లేవు. నార్మల్గా ఈ బడ్జెట్లో వచ్చి అన్ని టీవీస్ ఉన్నట్లే ఉంది. సో మేజర్ చేంజ్ ఇది బాగుందని చెప్పడానికి అయితే కొత్తగా అయితే ఏమీ లేదు. అండ్ ఇక బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే బిల్డ్ క్వాలిటీ మనం చూసినట్లయితే రేర్ సైడ్ ఏదైతే మెయిన్ కేసింగ్ ఉంటుందో మెయిన్ కేసింగ్ అంతా కూడా మనకి మెటల్ కేసింగ్తో వస్తుంది. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఏదైతే మనకి మదర్ బోర్డ్ని కవర్ చేసే ప్లేస్ ఉంటుందో అది మాత్రం మనకి ప్లాస్టిక్తో వస్తుంది అనమాట, పాలికార్బోనేట్తో వస్తుంది. నెక్స్ట్ కనుక మనం టీవీ యొక్క పోర్ట్స్ అయితే చూద్దాం. పోర్ట్స్ వచ్చేసి మనకి లెఫ్ట్ సైడ్ అయితే పోర్ట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్లయితే ఏబీ ఇన్ అయితే ఉందన్నమాట. అండ్ అలానే మనకి ఐఆర్ పాస్ కేబుల్ అయితే ఏదైతే ఉంటుందో ఐఆర్ ఎమిటర్ కేబుల్ దాన్ని కనెక్ట్ చేసుకోవడానికి ఐఆర్ పాస్ అయితే ఉంది. అండ్ అలానే నెక్స్ట్ చూసినట్లయితే మనకి యాంటీనా అయితే ఉంది. సో ఈ రోజుల్లో కూడా ఇంకా యాంటీనా అయితే ఇస్తూనే ఉన్నారు, బట్ ఎనీవే. అండ్ అలానే మనకి 2 యూఎస్బీ పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే మనకి 2 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అండ్ డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్ కూడా మనకి అయితే ఉందన్నమాట. సో ఓవరాల్ పోర్ట్స్ అయితే ఇవన్నమాట. ఒకసారి మనం దీని యొక్క ఈ టీవీ యొక్క హార్డ్వేర్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి అయితే మాట్లాడుకుందాం. సో మెయిన్ హార్డ్వేర్ స్పెసిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే మనకి మెయిన్ CPU కదా, CPU చూసుకున్నట్లయితే మనకి AMLogic CPU అయితే యూజ్ చేశారు. వీళ్ళు ఏదైతే 32 ఇంచ్ ఉందో 32 ఇంచ్లో వచ్చేసి మనకి 7th జనరేషన్ AMLogic చిప్ సెట్ అయితే యూజ్ చేశారు. అదే మనకి హైయర్ వేరియంట్ కనుక 50 కానీ 55 కానీ మనం చూసినట్లయితే మనకి 9th జనరేషన్ అయితే యూజ్ చేశారు. సో క్వాడ్ కోర్ ప్రాసెసర్ అనమాట ఇది. అండ్ అలానే మనకి A+ గ్రేడ్ ప్యానల్ అయితే యూజ్ చేశారు, డిస్ప్లే ప్యానల్ అనేది. అండ్ 1GB ర్యామ్తో వస్తుంది, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ ఇది వచ్చేసి మనకి ఎటువంటి ఆండ్రాయిడ్ ఓఎస్ మీద అయితే రన్ అవుతుంది. ఇది మనకి Fire TV OS అనమాట. సో Fire TV OS మీద అయితే రన్ అవుతుంది. సెటప్ ఏం లేదు. సెటప్ అనేది మీకు చాలా సింపుల్ అనమాట. సింపుల్గా మీకు ఏదైతే మొబైల్ ఉందో మీ మొబైల్ నుంచి సెటప్ అయితే చేసుకోవచ్చు, లైక్ ఆండ్రాయిడ్ టీవీస్ ఎలానో. సో Fire TV సెటప్ అనేది మీకు ఆల్రెడీ మీకు అమెజాన్ అకౌంట్ ఉంటే మాత్రం ఆ అకౌంట్ నుంచి అయితే మీరు సింపుల్గా లాగిన్ అయితే అవ్వచ్చు. మీకు amazon.in/ అండ్ కోడ్ అని కనుక మీరు టైప్ చేసి ఎంటర్ కొట్టినట్లయితే మీకు టీవీలో డిస్ప్లే చేసిన కోడ్ కనుక మీరు అక్కడ ప్రెస్ చేసినట్లయితే ఆటోమేటిక్గా మీ టీవీలో అది సైన్ ఇన్ అయితే అయిపోతుంది. మీకు పాస్వర్డ్స్ అన్ని ఆల్రెడీ మీకు నోన్ అయ్యి ఉంటాయన్నమాట. సో చాలా సింపుల్ సెటప్. నేను ఇప్పటివరకు చూసిన అన్ని టీవీలో కల్లా చాలా చాలా ఫాస్ట్ అండ్ క్విక్ సెటప్ అయితే ఇందులో అయితే మీరైతే చేసుకోవచ్చు. సో ఇక టీవీ అయితే మనకి సెటప్ అయితే కంప్లీట్ అయిందన్నమాట. సో సెటప్ కంప్లీట్ అయినాక హోమ్ స్క్రీన్ అయితే ఇలా ఉంటుంది. మీకు అన్ని యాప్స్ అన్ని మీరు ముందే ఇన్స్టాల్ చేసుకోవడానికి మీకు పర్మిషన్ అయితే అడుగుతుంది. సో మీరు ఏ యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆ యాప్స్ అన్ని మీకు ఎప్పుడైతే టీవీ సెటప్ అయితే కంప్లీట్ అయితే పోతుందో అప్పుడైతే మీకు ఆ యాప్స్ అన్ని కూడా మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయితే అయిపోతాయి అనమాట. సో దెన్ మీరు ఆ యాప్స్ అని అయితే యూజ్ చేయొచ్చు. ఒకసారి హోమ్ స్క్రీన్ అయితే మీరు చూడొచ్చు. లైవ్ టీవీ కూడా మీకు డైరెక్ట్గా హోమ్ స్క్రీన్ మీద అయితే వస్తుంది. ఇక దీని యొక్క ఫీచర్స్ గురించి కనుక మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇది
ఇన్బిల్ట్ అలెక్సాతో వస్తుందన్నమాట. సో మీకు ఏదైతే రిమోట్ ఉంటుందో రిమోట్ ద్వారా డైరెక్ట్గా మీరు అలెక్సాని అయితే అడగవచ్చు. లైక్ మీరు ఏదన్నా యూట్యూబ్లో సాంగ్స్ కానీ లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేయమని కానీ క్లోజ్ చేయమని కానీ ఏ కమాండ్ అయినా సరే మీరు ఇక్కడ నుంచి అయితే సింపుల్గా అయితే ఇవ్వచ్చు. నాట్ ఓన్లీ దట్, మీ హోమ్ అప్లయన్సెస్ ఏమున్నా సరే మీ ఇంట్లో ఏదైనా స్మార్ట్ హోమ్కి సంబంధించిన ఆల్రెడీ మీరు అలెక్సా ఎక్కువ డాటా ఆడుతున్నట్లయితే లైక్ దట్ మీరు అన్ని గ్యాడ్జెట్స్ అన్నీ కానీ లేకపోతే హోమ్ అప్లయన్సెస్ కానీ అన్నీ కూడా మీరు త్రూ రిమోట్ మీరు సింపుల్గా అలెక్సాని ప్రెస్ చేసి అయితే మీరు కంట్రోల్ అయితే చేయొచ్చు. మీకు ఇక్కడ ఒక చిన్న డెమో అయితే చూపిస్తాను, అది చూసాక మీకు క్లారిటీ అయితే వస్తుంది. ఈ బటన్ యూజ్ చేసి మనం నార్మల్ అలెక్సాలా కూడా యూజ్ చేయొచ్చు. మీరు చూడొచ్చు, ఇప్పుడు అలెక్సా స్విచ్ ఆన్ లైట్ బల్బ్, చూసారు కదా. సో ఇక్కడున్న నా లైట్ అయితే ఆన్ అయిపోయింది. అలెక్సా స్విచ్ ఆఫ్ లైట్ బల్బ్, చూడొచ్చు. అలా చాలా ఈజీగా అయితే హ్యాండిల్ చేసుకోవచ్చు. అండ్ మీకు టీవీలో ఇన్బిల్ట్ అలెక్సా అనమాట ఇది. సో మీరు డైరెక్ట్ వాయిస్ కమాండ్స్ తోటి మీరు మీ టీవీని అయితే ఆపరేట్ చేయొచ్చు. అలెక్సా ఓపెన్ యూట్యూబ్. సో చూసారు కదా, అలా సింపుల్గా మీరు ఏదైతే అలెక్సా రిమోట్ ఉందో దాని ద్వారా మీరు అన్నీ అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు. అండ్ టీవీలో కూడా మీరు డైరెక్ట్గా త్రూ వాయిస్ కమాండ్ మీరు టీవీని అయితే కంట్రోల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో వాయిస్ కమాండ్ కూడా చాలా ఫాస్ట్గా అయితే ఉంది, అందులో ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇక రైట్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి ఇంకో మేజర్ ఫీచర్ నాకు బాగా నచ్చింది వచ్చేసి ఐఆర్ ఎమిటర్ కేబుల్ అయితే ఇచ్చారనమాట. మనకి దేనికి యూజ్ అవుతుందంటే మీకు ఫ్యూచర్లో ఒక వీడియో అయితే చేస్తాను. సో రైట్లో నా దగ్గర ఎటువంటి టీవీ సెటప్ బాక్స్ అయితే లేదు, నీ ఇంట్లో ఎటువంటి సెటప్ బాక్స్ అయితే యూజ్ చేయను. సో సెటప్ బాక్స్ ఉంటే దీనివల్ల యూజ్ అయితే ఉంటుందన్నమాట. దీన్ని యూజ్ చేసి మీరు సింపుల్గా ఏం లేదు, మీకు బ్యాక్ సైడ్ ఐఆర్ పాస్ పోర్ట్ మీకు ఇందాక చెప్పినట్టుగా పోర్ట్ ఉంది, ఆ పోర్ట్లో మీరు దీన్ని పెట్టేసి ఏదైతే మీకు సెటప్ బాక్స్ ఉంటుందో సెటప్ బాక్స్కి ఇన్ ఫ్రంట్ అంటే ముందు కనుక మీరు జస్ట్ దాని ముందు ఇలా ప్లేస్ చేసినట్లయితే మీరు ఎటువంటి ఏం చేయాల్సిన వస్తుంది, దాని ముందు ప్లేస్ చేసినట్లయితే మీకు ఏదైతే హోమ్ స్క్రీన్ ఉంటుందో హోమ్ స్క్రీన్ మీద మీకు ఇక్కడ డైరెక్ట్గా ఛానల్స్ అయితే లైవ్ టీవీ ఛానల్స్ అయితే డిస్ప్లే చేస్తుందన్నమాట. సో మీకు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏవైతే ఛానల్స్ ఉంటాయో మీ త్రూ సెటప్ బాక్స్ మీకు డైరెక్ట్గా ఇక్కడైతే చూపిస్తూ ఉంటుంది. మీరు ఎటువంటి హెచ్డిఎంఐ మీరు మామూలుగా చూసినట్టయితే సెటప్ బాక్స్లోకి వెళ్ళి మనం దాన్ని యూజ్ చేయాలంటే మాత్రం ఏదైనా కస్టమ్ సెటప్ బాక్స్ టాటా స్కై కానీ ఎక్స్ట్రీమ్ కానీ ఏదైనా సరే మనం హెచ్డిఎంఐ ఇన్పుట్లోకి వెళ్ళి హెచ్డిఎంఐ సెలెక్ట్ చేసుకుని ఆ తర్వాతకి త్రూ దట్ రిమోట్ మనం అయితే హ్యాండిల్ చేస్తాం కదా. సో అక్కడ అటువంటి ప్రాబ్లం ఇందులో అయితే లేదు. ఇందులో నాకు బాగా నచ్చిన మేజర్ ఫీచర్ అదనమాట. డైరెక్ట్గా మీకు హోమ్ స్క్రీన్ మీద ఆ ఛానల్స్ అనే డిస్ప్లే అయితే మీరు ఎటువంటి సోర్స్ షిఫ్ట్ అవ్వకుండా డైరెక్ట్గా మీరైతే ఆ ఛానల్స్ని అయితే ఇక్కడ నుంచి యాక్సెస్ చేసి మీరు డైరెక్ట్గా అయితే చూడొచ్చు. రైట్ నా దగ్గర అయితే అవైలబుల్గా అయితే లేదు సెటప్ బాక్స్. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ దీని ఫీచర్ వీడియోస్ చేసినప్పుడు ఖచ్చితంగా మీకు దీని యొక్క ఫీచర్స్ గురించి ఫ్యూచర్లో ఖచ్చితంగా మీకు ఫుల్ఫిల్గా అన్ని యాప్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే ఒక వీడియో అయితే చేస్తాను. ఇంకోటి వచ్చేసి మీకు ఇది ఎటువంటి క్రోమ్ కాస్ట్ బిల్డింగ్తో రాదు కాబట్టి వీళ్ళు మిర్రర్ అయితే ఇచ్చారన్నమాట, స్క్రీన్ మిర్రరింగ్ అయితే ఇచ్చారు. సో మీరు డైరెక్ట్గా మీ మొబైల్ స్క్రీన్ కానీ ల్యాప్టాప్ కానీ మీకు ఇంటర్నెట్ ఉన్నా లేకపోయినా సరే టీవీలో డైరెక్ట్గా మీరు వైఫై ఆన్ చేసుకొని మీ డివైజెస్ని అయితే స్క్రీన్ కాస్ట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇందులో మనకి పేరెంటల్ కంట్రోల్ అయితే ఇచ్చారన్నమాట. ఒకవేళ మీ ఇంట్లో పిల్లలు కానీ ఏమన్నా ఉంటే మాత్రం ఒక ఏదైనా కొన్ని యాప్స్ అనేది లాక్ చేసి మిగతా ఏవైతే వాళ్ళకి ఓపెన్ అవ్వాలో అంత వాటికి మీరు పేరెంటల్ కంట్రోల్ పెట్టుకొని వాళ్ళకి టీవీ ఇచ్చేసినట్టయితే అన్ని వాళ్ళు అయితే యాక్సెస్ అయితే చేయలేరు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి ఇది మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో వస్తుందన్నమాట. 2.4 GHz యాజ్ వెల్ యాజ్ 5 GHz వైఫై సపోర్ట్తో వస్తుంది. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఓవరాల్గా ఫీచర్స్ అయితే ఇవి, ఇంకా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో ఫ్యూచర్లో ఒక వీడియో చేసి ఈ టీవీ ఫీచర్స్ గురించి అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇక మెయిన్గా ఇక రిమోట్ గురించి మాట్లాడుకున్నట్లయితే రిమోట్ వచ్చేసి మనకి చాలా సింపుల్గా అండ్ చిన్నగా అయితే ఉంటుందన్నమాట. సో అన్ని టీవీ రిమోట్లో ఉన్నట్లే మనకి ఈ టీవీలో కూడా ఒక వాయిస్ కమాండ్ కోసం అయితే మనకి ఒక డెడికేటెడ్ బటన్ అయితే ఉందన్నమాట, వాయిస్ అసిస్టెంట్. సో కాకపోతే ఇక్కడ మనకి ఎటువంటి గూగుల్ అసిస్టెంట్ అయితే ఉండదు, ఇన్బుల్ట్గా వీళ్ళు అలెక్సా అయితే తీసుకొచ్చారన్నమాట. సో అలెక్సా కంట్రోల్తో అయితే వస్తుంది. దీన్ని ప్రెస్ చేసి కనుక మీరు సింపుల్గా మీరు గూగుల్ అసిస్టెంట్లో ఒకసారి ప్రెస్ చేసి మాట్లాడినట్లయితే ఉండదు, ఖచ్చితంగా మీరు దీన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఎప్పుడైతే లాంగ్ ప్రెస్ చేస్తారో అప్పుడు మీరైతే మీ వాయిస్ అయితే తీసుకుంటుంది అన్నమాట. అండ్ అలానే మనకి నావిగేషన్ బటన్స్ ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి. ఇక క్విక్ బటన్స్ కనుక మనం చూసినట్లయితే షార్ట్ కట్ బటన్స్ మనకి ప్రైమ్ వీడియో ఇచ్చారు, నెట్ఫ్లిక్స్ ఇచ్చారు, అండ్ అమెజాన్ మ్యూజిక్ ఇచ్చారు, అండ్ అలానే మనకి యాప్స్ ప్లస్ అయితే ఇచ్చారన్నమాట. సో ఏవైతే యాప్స్ ఉంటాయో ఆ యాప్స్ ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు మనం. కాకపోతే వీళ్ళు యూట్యూబ్ అయితే స్కిప్ చేశారు. యూట్యూబ్ ఒకటి ఇచ్చుంటే బాగుండేది, వీళ్ళకి ఇదే మాయరోగం. సో ఫ్లిప్కార్ట్ టీవీ తెస్తేనేమో ప్రైమ్ వీడియో స్కిప్ చేస్తాడు, అమెజాన్ వాళ్ళు తెస్తేనేమో యూట్యూబ్ అయితే స్కిప్ చేస్తారు. ఇదొక్కటే అనాయింగ్గా అనిపించింది. ఓవరాల్గా మీకు రిమోట్లో అన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చారన్నమాట. సో అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. ఇక టీవీలో మెయిన్గా మనం చూసినట్లయితే ఇవన్నీ పక్కన పెడితే ఫీచర్స్ అన్ని డిస్ప్లే కదా. సో డిస్ప్లే విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైజ్ కనుక మనం చూసినట్లయితే 32 inches టీవీ అనమాట. ఇది మీకు ఆల్రెడీ నేను చెప్పినట్లుగా. అండ్ హెచ్డీ రెడీ టీవీ, మనకి ఎటువంటి ఫుల్ హెచ్డీ టీవీ అయితే కాదు. సో 32 inchesలో మ్యాక్సిమం మనకి హెచ్డీ రెడీ టీవీలు అయితే వస్తాయి. సో మెయిన్గా ఇక దీని యొక్క పిక్చర్ క్వాలిటీ గురించి కనుక మనం మాట్లాడుకునే ముందు దీని ప్యానల్ కనుక మనం చూసినట్లయితే A+ గ్రేడ్ ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే మీకు నార్మల్గా మీకు బెటర్ క్వాలిటీ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు ఇక్కడ విజువల్స్ అయితే చూడొచ్చు. సో హెచ్డీ రెడీ టీవీ అయినప్పటికీ మీరు ఫుల్ హెచ్డీలో అయితే వీడియోస్ అయితే ప్లే అయితే చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఏదైతే వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వచ్చినట్లయితే మీకు కొంచెం షేడ్ అయితే అవుతుంది, బట్ అంత మేజర్గా అయితే మీకు మరీ
కలర్ షిఫ్ట్ అయిపోయే అంత మేజర్ డిఫరెన్స్ అయితే మనం చూడడానికి అయితే లేదు. బట్ ఓవరాల్గా మాత్రం వివింగ్ యాంగిల్ కూడా మీకు బెటర్ వివింగ్ యాంగిల్ అయితే ఉంది. అండ్ కలర్స్, యాక్యురసీ, ఎవ్రీథింగ్ నాకు బెటర్ అయితే అనిపించింది. డిస్ప్లే విషయంలో నాకు ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. అండ్ ఒకసారి మనం దీని యొక్క బ్రైట్నెస్ టెస్ట్ అయితే చేద్దాం. సో బ్రైట్నెస్ ఎంత ఉంది, సో మిడిల్ ఎంత ఉంది, అండ్ కార్నర్స్లో బేసిక్గా మనకి టీవీలో చూసినట్లయితే మిడిల్లో ఒకటి ఉంటుంది, కార్నర్స్ వచ్చేసరికి కొంచెం డల్ అవుతాయి కదా. సో ఆ ప్రాబ్లం ఇందులో ఉందో లేదో చూద్దాం. సో ఆల్రెడీ నేను మోటరోలా ZX2 టీవీది అయితే చేశాను. మోటరోలా ZX2 చూసినట్లయితే మిడిల్లో మనకి 374 వరకు అయితే వచ్చింది. సో కార్నర్స్ చూసినట్లయితే మనకి 322, 330 అయితే వచ్చింది. సో ఈ టీవీని అయితే ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేసి అసలు ఎంత వస్తుందో మనం చూద్దాం. చూడొచ్చు మనకి మిడిల్లో చూసినట్లయితే ఈ టీవీ వచ్చేసి మనకి 290 వరకు అయితే రీచ్ అవుతుంది. అదే కార్నర్స్ కనుక మనం చూసినట్లయితే 230 నుంచి 240 వరకు అయితే వాటి ఫిగర్స్ మధ్యలో అయితే మనకి వేరీ అవుతూ ఉందన్నమాట. ఓవరాల్గా బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా మోటరోలా ZX2 టీవీతో పోల్చినట్లయితే ఏదైతే 40 ఇంచెస్ టీవీ ఉందో ఆ టీవీతో పోల్చినట్లయితే ఖచ్చితంగా మనకి కొంచెం బ్రైట్నెస్ అనేది తక్కువ ఉందనేది చెప్పాలి. ఇక ఫైనల్గా సౌండ్ విషయానికి వచ్చినట్లయితే సౌండ్ క్వాలిటీ మనం మాట్లాడుకున్నట్లయితే 20 వాట్ స్పీకర్ అవుట్పుట్తో వస్తుందన్నమాట. ఒకసారి మీరు శాంపుల్ అయితే వినండి. శాంపుల్ విన్నాక దాని గురించి అయితే నేనైతే మాట్లాడతాను. సో శాంపుల్ అయితే విన్నారు కదా. ఓవరాల్గా సౌండ్ మాత్రం మీకు పీక్ సౌండ్ అయితే వస్తుంది. నేను మామూలుగా 30 సౌండ్ పెట్టగానే ఎక్కువ సౌండ్ వచ్చేసరికి నేను సో మేబీ 100 పెట్టినా సరే పెద్ద డిఫరెన్స్ ఉండదేమో అనుకున్నాను. నేను 80 వరకు రీచ్ అయ్యేసరికి చెవులు అయితే పగిలిపోయేంత సౌండ్ అయితే వచ్చింది. చాలా లౌడ్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీకు సౌండ్ క్వాలిటీలో ఎటువంటి డౌట్ అయితే లేదు. అండ్ ఏదైతే సౌండ్ క్లారిటీ విషయానికి వచ్చినట్లయితే కొంచెం ఎక్కువ సౌండ్ పెట్టినట్లయితే మనకి డిస్టార్ట్ అయితే అవుతుంది. అదర్ దాన్ దట్ తక్కువ సౌండ్లో పెట్టుకున్నట్లయితే మీకు నార్మల్గా అన్ని టీవీస్ ప్రొడ్యూస్ చేసినట్లయితే కొంచెం బెటర్ సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీలో నాకు ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఫైనల్గా అండ్ డిస్ప్లే సౌండ్ క్వాలిటీలో మాత్రం నాకు నా వర్డిక్ట్ అయితే మీకైతే చెప్పాను. సో ఓవరాల్గా ఇది సో ఈ టీవీ గురించి అయితే ఇప్పటివరకు మనం మాట్లాడుకున్నది అయితే. ఇక ఫైనల్గా ఇనీషియల్ ఇంప్రెషన్స్ కనుక నాకు ఇందులో నచ్చినవి ఏంటి అనేది నేను చెప్పాలంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ వచ్చేసి యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. మీకు ఇందాక నేను ఎక్కువగా వీడియోస్లో అయితే చూపించలేదు. యూజర్ ఇంటర్ఫేస్ మాత్రం చాలా స్నాపీగా ఉంటుంది. మీరు వేరే ఆండ్రాయిడ్ టీవీని ఇంతకుముందు ఆండ్రాయిడ్ 10 ZX2 వాడినప్పుడు చాలా స్నాపీ అని సేమ్ డైలాగ్ అయితే చెప్పాను. బట్ వన్స్ ఇది యూజ్ చేశాక మాత్రం చాలా అంటే చాలా స్నాపీ. మీరు చూడొచ్చు చాలా స్నాపీగా ఉంటుంది. సో యూఐలో ఎటువంటి ల్యాగ్స్ అయితే నేనైతే నోటీస్ అయితే చేయలేదు. అండ్ ఎనదర్ మేజర్ ఫీచర్ నాకు నచ్చింది వచ్చేసి ఇన్బిల్ట్ అలెక్సా అనమాట. సో ఏదైతే అలెక్సా ఉందో నాట్ ఓన్లీ టీవీ, మీరు హోమ్ అప్లయన్సెస్ అన్నీ కూడా మీరు ఏదైతే ఒకవేళ మీకు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఇంట్లో వాటిని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకోటి నాకు నచ్చింది కనుక చూసినట్లయితే IR ఎమిటర్ కేబుల్ అనమాట. సో ఇది వచ్చేసి చాలా యూస్ఫుల్ రైట్ నో. ఇప్పుడు వచ్చేటివి నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. వీళ్ళైతే 50 ఇంచెస్ 55 ఇంచెస్లో అయితే బండ్లు అయితే చేశారు బాక్స్లోనే. బట్ నేను 32 ఇంచెస్ టీవీలో రాదని అయితే అనుకున్నాను. బట్ వాళ్ళైతే ఇచ్చారు, అది ఒక మంచి విషయం. ఇక మీకు చెప్పినట్టే యాజ్ యూజువల్గా సౌండ్ క్వాలిటీ అయితే చాలా లౌడ్ సౌండ్ అయితే వస్తుంది. పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ఈ బడ్జెట్లో అన్ని టీవీలు ఏదైతే పిక్చర్ క్వాలిటీ ప్రొవైడ్ చేస్తాయో సేమ్ టైప్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ అయితే మీకు ప్రొవైడ్ అయితే చేస్తుంది. ఎస్పెషల్గా ఎవరన్నా దీన్ని కన్సిడర్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు కళ్ళు మూసుకొని ఇప్పుడు మనకి 5 TV స్టిక్ చూసినట్లయితే 4000 వరకు అయితే ఉంది. బట్ మనకి ఇది 5 TV OSతో వస్తుంది. మనకి ప్రైస్ వచ్చేసి 14,000కి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 14,000లో ఒక మంచి టీవీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీకు అలెక్సా సపోర్టు, ఇట్లాంటి లైవ్ టీవీస్ అనేది మీకు హోమ్ స్క్రీన్ మీద రావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ టీవీ అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇనీషియల్గా నేను అయితే ఆ మాట అయితే చెప్పగలను. సో బట్ ఎనీవే రివ్యూ చేశాక ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నోటీస్ ఇస్తే మాత్రం మీకు మీ నోటీస్కి అయితే తీసుకొస్తాను. అప్పటివరకు అయితే వెయిట్ చేయండి. ఒకవేళ కొనాలనుకుంటే మాత్రం కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఎటువంటి రిగ్రెట్ ఫీలింగ్ అయితే ఉండదని అయితే నేనైతే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఎస్పెషల్గా ఏదైతే యూజర్ ఇంటర్ఫేస్ ఉందో దాన్ని బట్టి. సో ఈ వీడియో చూసాక మీకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కింద కామెంట్ బాక్స్లో అడగండి, అక్కడ నుంచి నేను ఆన్సర్ అయితే చేస్తాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అంతేకాదు ఇప్పటివరకు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఎందుకంటే ఫ్యూచర్లో నేను చేసే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలంటే మాత్రం ఖచ్చితంగా గంటనైతే కొట్టాలి, లేకపోతే మాత్రం మీకు గంట అయితే మోగదు నేను వీడియో పెట్టినప్పుడు. సో ఎనీవే థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై, జై హింద్.